హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లెటూరు స్టైల్లో దోశ ఆవకాయ అండి. ఇది పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో మనం మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో అది కాకుండా దీనికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి, ఊళ్ళో అయినా ఎక్కడైనా ఫంక్షన్లోనైనా. ఇప్పుడు ఈ దోసకాయ ఆవకాయ ఎలా పెట్టాలో చూసుకుందాము. మనము గట్టిగా ఉన్న దోసకాయలను ఎంచుకోవాలండి. మెత్తగా ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది, టేస్ట్ కూడా బాగుండదు, తీయగా వస్తుంది. ఇలా దోసకాయలు నేను కేజీ తీసుకున్నానండి. కేజీకి 2 దోసకాయలు వచ్చాయండి. ఇలా ఇప్పుడు కట్ చేసుకోవాలి. చెక్కు తీయని అవసరం లేదు. పైన కింద కట్ చేసేసుకొని మధ్యలో విత్తనాలు తీసేసుకోవాలండి. విత్తనాలు చేదున్నా ఏం కాదండి, కానీ దోసకాయ ముక్క అనేది ఈ చేదు ఉండకూడదు. చేదు లేకుండా చూసుకొని ఈ విత్తనాలన్నిటినీ తీసేసుకొని సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది నానమ్మలు అమ్మమ్మలు చేసుకునే పాతకాలపు పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక 10 నిమిషాలలో మనం పచ్చడి పెట్టేసుకోవచ్చు అండి, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే. ఇగో మనం ముక్కలు అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం మసాలా పట్టినప్పుడు తొందరగా ఊరి ముక్కకు మంచిగా పడుతుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్ కొలతతో కొలుచుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్తో కొలుచుకుంటే నాకు 4 గ్లాసుల దోసకాయ ముక్కలు వచ్చాయండి. ఇవన్నీ ఒక బౌల్లో కొలుచుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసులు అయ్యాయి కదా. ఇప్పుడు దీనికి మసాలాలు ఎన్నో చూసుకుందాము, ఎంత వేయాలో కూడా చూసుకుందామండి. ఇప్పుడు 4 గ్లాసుల దోసకాయ ముక్కలకు 1/2 కప్పు ఆవాల పొడి, అలాగే 1/2 కప్పు ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇప్పుడు 4 గ్లాసుల దానికి నేను 1 గ్లాసు కరెక్ట్గా కారం తీసుకున్నాను. కారం ఇంట్లోదైతే బాగుంటుందండి, బయటిదైతే అంత బాగుండదు. ఇంట్లో కారం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ కారానికి 1/2 కప్పు ఆవాల పొడి కూడా వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇదంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఆ ముక్కలకు అనేది మంచిగా పడుతుంది అనమాట. ఫస్ట్ మొత్తం కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుకోవడంలోనే టేస్ట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ముక్కలకు బట్టి ముక్క అనేది బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. మెంతులు కూడా ఈ పచ్చడిలో ఊరి మంచి టేస్ట్ ఉంటుంది. మెంతుల టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాసు కరెక్ట్గా ఆయిల్ దీనికి సరిపోతుంది. ఊరినాక ఈ దోసకాయలో ముక్కలో కూడా వాటర్ వస్తుంది కదా, ఆ ఉప్పు పడి ఆ ఊట అనేది వస్తుంది. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు. 4 గ్లాసుల దోసకాయ ముక్కలకి 1 గ్లాస్ ఆయిల్, 1 గ్లాస్ కారము, 1/2 కప్పు ఆవాల పౌడరు, అలాగే 1/2 కప్పు ఉప్పు పడుతుంది. ఇప్పుడు 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ వేయడం వల్ల స్మెల్లే కాకుండా కడుపులో ఏ ఇబ్బంది పడకుండా మంచిగా ఉంటుందండి. అందుకే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి టేస్ట్ కూడా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము 1 గ్లాస్ ఆయిల్లోనే మనం కొద్దిగా పోసుకొని కలుపుకున్నాం అనమాట. ఇప్పుడు మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. ఇంకో ఆయిల్ అనేది ఇలా ఊరింది చూసారా. 1 గ్లాసు ఆయిలే వేసుకున్నాం. ఇక్కడ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనము 1 గ్లాస్ జార్లో అయినా లేక ప్లాస్టిక్ డబ్బాలో అయినా తీసుకొని పెట్టవచ్చు. అవి ఎండకు పెట్టి అవి చల్లారక మనం పచ్చడి అనేది అందులో తీసి పెట్టుకుంటే పచ్చడి అనేది 2 నెలలు నిల్వ ఉంటుందండి. ఇది పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే పాతకాలం పచ్చడి అండి. ఈజీగా సింపుల్గా ఇలా ఫంక్షన్లలో అయినా చేసుకోవచ్చు. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.